స్వయం రూపः కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం దేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈ 8 కార్యక్రమంలో ప్రథమ స్కందం 17వ అధ్యాయం కలిపురుషుని ధర్మము మరియు వరదానం అనే అధ్యాయంలో 28వ శ్లోకం నుంచి మనం చర్చించబోతున్నాం. నిన్న 27వ శ్లోకం వరకు మనం చర్చించాం. దాంట్లో ఏంటంటే పరీక్షిత్ మహారాజు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత ఇచ్చిన సమాధానానికి ప్రత్యుత్తరంగా ఆయన కొన్ని మాట్లాడుతున్నాడు. అవన్నీ చెప్పారు. దాంట్లో మనం తప్పుడున్న వాళ్ళని మనం ఎంచడం వల్ల మనం కూడా తప్పు చేసినంత ఫలితాన్ని మనం తీసుకోవాల్సి వస్తుందని చర్చించాం. సో మనం తప్పు జరిగినప్పుడు మనం ఏ విధంగా మనం వ్యవహరించాలన్న విషయాలు మనం దాన్ని చర్చించాం. సో దాని తర్వాత నేను చూసుకోలేదు. ఇది కూడా నిన్నటి కేటగిరీకి వస్తుంది. 28వ శ్లోకం. ఇతి ధర్మం మహించైవ స్థాన్వయిత్వా మహారథః నిశాత మాదధే ఖడ్గం కలియే ధర్మహేతవే. మహారథుడైన 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడగల సమర్థుడు. మహారథ అంటే 1000 మంది శత్రువులతో ఒక్కడే పోరాడగలిగే సమర్థత ఉన్నవాడిని మహారథులు అంటారు. పరీక్షిత్తు ఆ విధంగా ధర్మదేవతను భూమాతను శాంతింపపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడైన ఖడ్గంను చేపట్టాను. సో నిన్నటి వరకు మనం చర్చించిన దాంట్లో ఫస్ట్ ధర్మపురుషుడు వృషభ రూపంలో ధర్మపురుషుడిని శాంతిపరిచాడు. తర్వాత లాస్ట్ 2 శ్లోకాల్లో భూమాతను కూడా ఆయన ఉపశమనం చేయించాడు. అంటే తన ఖడ్గాన్ని తీసి కలిని దండించడానికి సంసిద్ధం అవుతున్నాడు.
ఇక్కడ భాష్యం ప్రభుపాద రాస్తారు, పాపకర్మలను ప్రయత్నపూర్వకంగా వర్ణించు వారే కలిపురుషుడు. కలిపురుషుడు అంటే ఎవరు? చూడండి, శాస్త్రములందు నిషిద్ధులైన సర్వ విధములకు పాపకర్మలను ప్రయత్నపూర్వకంగా వర్ణించువాడే. అంటే శాస్త్రంలో ఏవైతే నిషేధించబడ్డాయో వాటిల్ని చేయడానికి ప్రయత్నించే వాడే కలిపురుషుడు. అంటే కలిపురుషుడు అంటే ఏంటంటే కలిపురుషుడు ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే శాస్త్రంకి ఏదైతే నిషేధిస్తుందో దాన్ని చేసి మళ్ళీ దాన్ని ఆచరణ తీసుకురావడం. అందుకనే ఇప్పుడున్న మెడికల్ సైన్స్లో పెద్ద ప్రయోగాత్మకంగా ఎంతో ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటాయి ఫార్మసీ కంపెనీల్లో. ఏంటంటే వాళ్ళందరూ కొత్త కొత్త మెడిసిన్తో పాటు కొత్త కొత్త ఫుడ్స్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి ఆయుర్వేద ఇవన్నీ చదువుతూ ఉంటారట. ఇది నేను విన్నదే. వాళ్ళు ఎందుకంటే ఆయుర్వేదంలో పరస్పర విరుద్ధ స్వభావం గల ఫుడ్లు ఉంటాయట. వాటిని నిషేధిస్తుంది. అంటే పాల పాల పాలతో చేసిన పదార్థం తిన్నప్పుడు పెరుగు తాగకూడదు, లేకపోతే పెరుగు తిన్నప్పుడు పాలతో చేసిన పదార్థం తినకూడదు. ఇలాంటివన్నీ పరస్పర విరుద్ధమైనవి. పళ్ళు పాలు కలగకూడదు. అందుకనే ఇలాంటివన్నీ. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే అవి లోపల, నేను ఒకసారి ఒక ఆయుర్వేద డాక్టర్ని అడిగాను, మీరు ఇప్పుడు పాలతో చేసిన పదార్థం లేదంటే ఏదైనా ఉన్నప్పుడు పరస్పర విరుద్ధమైన ఏవైతే ఉన్నాయో అవి మనం తినకూడదు అంటారు కదా. మరి లోపలికి వెళ్తే కడుపులోకి వెళ్తే అన్నీ అవే అవుతుంది. ఇప్పుడు పాలు తాగిన తర్వాత పెరుగు మజ్జిగ కానీ అటువంటి తాగకూడదు అంటారు. ఎందుకంటే ఆ పాలని పెరుగు విరగొట్టేస్తుంది. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్నవి కదా. నేను ఆయన అడిగాను, కరెక్టే. ఇప్పుడు నేను పాలు తాగిన తర్వాత లోపలికి వెళ్ళాక లోపల దాని మీద HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకు ఉత్పన్నమై అది కూడా పాలు విరిగేటట్టుగా చేస్తుంది కదా. ఇప్పుడు నేను మజ్జిగ తాగి విరగొడితే తప్పేమిటి? నేను మజ్జిగ తాగి విరగొడుతున్నాను, లేకపోయినా అది లోపల అది ఇప్పుడు పాలు అరగాలంటే పాలు కూడా అరగాలన్నా సరే పాలులాగా అరగవాల. పాలు ముందు పెరుగులా మారుతుంది కడుపులో, దాని తర్వాత పెరుగు జీర్ణం అవుతుంది. సో అటువంటిప్పుడు మరి నేను పాలని పెరుగు తాగి పెరుగు కొడితే లోపల తప్పేముంది? దానికి ఆయన ఏమన్నాడు, నాకు అంత డీటెయిల్ తెలియదు కానీ ఇవి తినకూడదు, దీని తింటే అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎందుకో అది కడుపుకి కొంత పని చెయ్యాలి. అది కూడా ఆ పని చేయించకుండా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రిలీజ్ అయిన యాసిడ్, మనం ఇంత అన్నం తిన్నామంటే ఇంత అన్నానికి ఇంత యాసిడ్ అవసరం ఉందని చెప్పి కడుపులో ఉన్న దాన్ని పైత్యరసం, ఆ యాసిడ్ని ఆ పైత్యరసం రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పైత్యరసం ఏం చేస్తుంది, నెమ్మదిగా రిలీజ్ అవుతుంటుంది. నెమ్మదిగా అన్నం మీద పనిచేసి లేకపోతే ఏదైతే పనిచేసి దాన్ని అరిగేటట్టు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని అరిగేటట్టు చేసేస్తామో ఆ పైత్యరసం అంత ఉండిపోతే అదేమవుతుందంటే దానికి అంత అవసరం లేదు, కానీ అది రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే అది క్వాంటిటీని బట్టి రిలీజ్ అయిపోద్ది. సో మనం ఆల్రెడీ అరగొట్టేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన పైత్యరసం ఎసిడిటీ తయారవుద్ది. ఆ విధంగా ఎసిడిటీ కారణం. సో ఇటువంటివన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసి స్టడీ చేస్తారు. అందుకనే పళ్ళగా తినాలి తప్ప పళ్ళ జ్యూస్లుగా తినకూడదు. పూర్వం పళ్ళ రసాలు అనేవి చాలా తక్కువగా ఇచ్చేవారు. ఎప్పుడు సిక్ అయిన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు పళ్ళ రసాలు. గెస్ట్కి ఎప్పుడు పళ్ళ రసాలు ఇచ్చేవారు కాదు. గెస్ట్లకి ఎప్పుడు కూడా మజ్జిగే ఇచ్చేవారు తప్ప, లేదు పళ్ళు పెట్టేవారు, కానీ పళ్ళ రసాలు ఎప్పుడు పెట్టేవారు కాదు. ఎందుకంటే పండు తిని అది అరగడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు పళ్ళ రసం తింటాము, ఒక్కసారి ఆ గ్లూకోజ్
దాంట్లో పల్లరసాలు ఉన్న గ్లూకోజ్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోయి షుగర్ లెవెల్ పెరిగిపోతుంది బాడీలో. అలా కాకుండా పళ్ళుగా తిన్నప్పుడు పళ్ళు నెమ్మదిగా అరుగుతూ కొద్దిగా స్లోగా కన్జ్యూమ్ అయ్యి అది వెళ్తుంటుంది. సో ఇవన్నీ అందుకనే పళ్ళు తినమంటారు, కానీ డాక్టర్ ఎక్కడ కూడా పళ్ళ రసం కోసం ఎప్పుడు చెప్పరు. పళ్ళ రసం ఓన్లీ అంటే బాగా సిక్ అయిపోయి వీక్గా ఉన్న వాళ్ళకి పళ్ళ రసం తింటే వాళ్ళకి ఆ షుగర్ నుంచి కొద్దిగా ఎనర్జీ కావాలి కాబట్టి ఎనర్జీ వస్తుందని చెప్పి తింటారు తప్ప మామూలు వాళ్ళకి పళ్ళ రసాలు తినకూడదు. ఇవన్నీ పళ్ళ రసాలు యూజ్ మళ్ళీ కాక్టైల్ ఇది మిల్క్ షేక్స్ అంటే పళ్ళ రసంలో పాలు వేసి తాగుతాం మిల్క్ షేక్. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఆ వెస్ట్రన్ వాళ్ళు. వాళ్ళు శాస్త్రాలు చదివి శాస్త్ర విరుద్ధమైనట్లు చేసి మనం సిక్ అయ్యేటట్టు చేసి ఆ సిక్కి మళ్ళీ మందులు. ఇది వాళ్ళు చేసేది కలిపరిసారఫైడ్. అంటే శాస్త్రం ఖండించిన వాటిలన్నింటినీ ఎలాగోలాగా మనుషుల్లో తీసుకురావాలి, దాన్ని ఒక సంస్కారాలుగా చేయాలి. సో అంచేత కలిపురుషుడు ఇప్పటికి కూడా ఉన్నాడు. కలిపురుషుడు తన ఏజెంట్ల ద్వారా ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నాడు. తాను పరీక్షిత్ మహారాజ్ సమయంలో స్వయం తాను పని చేయాల్సి వచ్చింది, అక్కడ ఏజెంట్లే దొరకలేదు. ఇప్పుడు కావాల్సిన మంది ఏజెంట్లు ఉన్నారు. అంచేత ఆ ఏజెంట్ల ద్వారా పనిచేసి ఇటువంటి పనులు నేను పూర్వం స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలిసేవారు కాదు. స్త్రీ అంత విచ్చలవిడిగా తిరిగేది కాదు. ఈరోజు ఏం చేస్తారు? ఏ రాజ్యంలో అయితే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరగలుగుతుందో అది సంపూర్ణ ఏది స్వతంత్రము, రక్షణ, సేఫ్టీ రాజ్యం అని చెప్పి ఇలాంటివన్నీ స్లోగన్స్ చేసి లేడీస్ని తిరిగేటట్టు చేయడం యూనో ఇవన్నీ. అంటే అది ఎప్పటికీ జరగదు. ఏ లేడీ అయినా ఒంటరిగా అర్ధరాత్రి తిరుగుతుందంటే ఆమె మీద 10 మంది కళ్ళు ఉంటాయి. అక్కడ సేఫ్టీ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆ స్లోగన్ ద్వారా మనుషులు ఉద్రేకపరిచి ఆడవాళ్ళు తిరిగేటట్టు చేయాలి, మగవాళ్ళు ఇలా చేయాలి. కానీ పురుషులు ఇవంతా కలిపురుషుల యొక్క ఏజెంట్లు వీళ్ళందరూ. సో ఈ విధంగా కలిపురుషుడు అంటే ఏంటంటే కలిపురుషుడు అంటే ఏంటంటే ఎవరైతే శాస్త్రం నిషేధించిన కార్యక్రమాలను చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కలిపురుషుల ప్రతినిధుల కింద లెక్క. అందుకనే ప్రభుపాద అన్నారు, పాలకులు అధర్మమునకు విరుద్ధంగా చట్టములను ప్రవేశపెట్టుటే గాక అధర్మం సృష్టించి వారిని సంహరించుటకు శాస్త్ర దృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టు కూడా సిద్ధపడవలసి ఉన్నది. అంచేత నిజమైన పాలకులు ఏం చేయాలి? ఏదో రూల్స్ పెట్టడం కాదు, స్వయం వాళ్ళే తయారయ్యి ఖడ్గించి అక్కడికక్కడ వారిని నిర్మూలించేయాలి. అప్పుడు మాత్రమే అది మనం అంతే తప్ప ఏదో రూల్స్ పెడితే పనిచేయదు. ఎందుకంటే రూల్స్ పెడితే ఆ రూల్స్ ఎవరైతే చేయాలో వాళ్ళు కూడా కలిపురుషుల ఏజెంట్లే, ప్రతినిధులే. ఇంకేం చేస్తారు? చేత అలాగ పని చేయదని ప్రభుపాద వారు దీంట్లో చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ కలిపురుషుని ఇప్పుడు కలిపురుషుడికి సంసిద్ధుడు కలిపురుషుడికి పరీక్ష మహారాజుకి జరిగిన సంఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ మధ్య వాళ్ళ మధ్య ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ 29 నుంచి 45 వరకు వర్ణిస్తుంది. ఈ శ్లోకాల్లో కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజు మధ్య ఏం జరుగుతుంది. 29వ శ్లోకం. తం జిఘాంసు అభిప్రేత్య విహాయ నృపలాంఛనం తత్పాదమూలం శిరసా సమఘాత్ భయ విహ్వల. రాజు సంహరింప కోరుచున్నాడని అవగతం చేసుకున్నంతటిన కలిపురుషుడు వెంటనే రాజు లాంఛనం దించి భయ విహ్వలతో శర్మ వంచి అతని సంపూర్ణ శరణాగతుడైన. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఖడ్గం తీసి రెడీ అవుతున్నాడో కలిపురుషుడు అర్థమైంది, ఈయన నన్ను ఇప్పుడు శిక్షించబోతున్నాడు. ఇప్పుడు నేను ఏమాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఏం చేసినా ఇప్పుడు నన్ను సంహరిస్తాడు. అంచేత బెటర్ శరణాగతున్నారు అని చెప్పి
సంపూర్ణంగా శరణాగతుడు. తన బట్టలను తీసి పడేశాడు. రాజవేషంలో ఉన్న బస్తని తీసేసాడు. తీసేసి చేస్తాడు. ఇది సో ప్రభుపాద వారు రాస్తున్నారు, నిజమైన క్షత్రియుడు ఎన్నడూను శరణాగతుడు కాడు. అది నిజమైన నిజమైన క్షత్రియుడు ఏంటి? శరణాగతుడు కాడు. ఇప్పుడు కూడా శరణు తీసుకోడు. ప్రాణం పేక కోయించుకుంటాడు తప్ప వాళ్ళకి శరణ తీసుకోడు. అంటే ఇక్కడ కలిపురుషుడు ఎప్పుడైతే శరణాగతుడు అయిపోయాడంటే అర్థమేంటి? ఈయన నిజమైన క్షత్రియుడు కాదు అని అర్థం. విరోధి క్షత్రియుని సవాలను అతడు అంగీకరించి విజయమో లేదా వేరు స్వర్గమో అన్నట్లుగా యుద్ధము గావించును. శరణాగతి అనేది నిజమైన క్షత్రియునికి తెలియనటువంటి విషయం. ఎంత బలహీనుడైనా సరే యుద్ధంలో తాను పెడితే యుద్ధంలో చేస్తానంటాడు తప్ప శరణాగతి తీసుకోడు. మహాభారతంలో 18వ రోజు యుద్ధం అయిన తర్వాత భీముడు దుర్యోధనుడు చేసిన తర్వాత భీముడు ఏమో దుర్యోధను తొడని మొత్తం నుజ్జును చేసి పడేస్తాడు. అంటే ఆ ఎముకలతో పాటు మొత్తం ముద్ద అయిపోద్ది, పేస్ట్ అయిపోద్ది. అంత ఇదిగా పడతాడు తొడ మీద. దానికి దుర్యోధనుడు పడిపోతాడు, కింద పడిపోతాడు. కానీ చావలేదు. చావకపోతే ఆయన దుస్థితి చూసి అశ్వత్థామ చాలా బాధపడుతుంటాడు. ఇది అన్యాయం, ఏమిటిది? ఈయనకి ఎలా చంపుతారు? తొన్నాడు కింద కొట్టకూడదు, ఎలా కొట్టాడు? ఇది అన్యాయం, కాబట్టి దీన్ని నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంటే దుర్యోధనుడికి అయిపోయింది నా పరిస్థితి, నేను కూడా రేపు చనిపోతాను. అప్పుడు అశ్వత్థామ అంటాడు, నువ్వు చనిపోయినంత వరకు నువ్వు ఇంకా ఓడిపోనట్లే. గెలిచాడంటే ఎదుటి ప్రతిపక్షంలో ఉన్న రాజు చనిపోతేనే గెలిచినట్లు. ఆయన బతికున్నంతసేపు ఇంకా యుద్ధం కొనసాగుతుంటుంది. ఇంకా బతికున్నా కాబట్టి నన్ను సేనాధిపతి చేయి, నేను ప్రతీకారం తీర్చుకుంటాను అంటాడు. దుర్యోధనకు అదే కావాలి కాబట్టి సేనాధిపతి చేస్తాడు. ఇప్పుడు ఏదైతేనే అర్ధరాత్రి పడుకున్నప్పుడు వాళ్ళందరూ చంపుతూ ఉంటాడు. అప్పుడు అందరూ వేడుకునేది అదొక్కటే. ఏం వేడుకుంటారట? దుష్టద్యుమ్నుడు కానీ వీళ్ళందరూ, మమ్మల్ని కనీసం అస్త్రం పట్టుకునేటట్టు చెయ్యి, ఇలా చంపద్దు, ఇలా చంపద్దు అని అడుగుతారు. చంపద్దని అనడం లేదు, ఇలా చంపద్దు. ఎందుకంటే యుద్ధం చేస్తూ ఓడిపోవడానికి మాకు, యుద్ధం చేస్తూ చనిపోయాడన్నా ఇది చేయి. ఇప్పుడేంటి యుద్ధం చేయకుండా వాడికి చనిపోయాడు అన్నట్టు ఉంటారు. మమ్మల్ని అస్త్రం పట్టుకొని చనిపోతాం, చంపే. అంటే క్షత్రియుడికి ఎటువంటి, అంటే ఎంత హీన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన శరణాగతి పొందడు. ఎటువంటి అంత పెద్ద పరిస్థితి అయినా సరే యుద్ధం చేసి యుద్ధంలోనే చనిపోతాడు, కానీ శరణాగతి పొందడం అనేది వాళ్ళ రక్తంలో ఉండదు, వాళ్ళు తెలియని విషయం. సో అంతే ఇక్కడ క్షత్రియుడు, కలియుగ పురుషుడు శరణాగతులు అయిపోయాడంటే క్షత్రియుడు. అందుకనే కలియుగంలో ఉన్న రాజులందరూ కూడా రాజులు కాదు, వాళ్ళకి రాజులకు ఉన్న లక్షణాలు ఒకటి ఉండవు. అలాగే కలి పురుషుడికే లేనప్పుడు ఇక వాళ్ళ ప్రతినిధులకి ఏముంటాయి. తర్వాత పతితం పాదయోర్వీర్యః కృపయా దీనవత్సలః శరణ్యో నావధి శ్లోక్య అహచేదం అసన్నివా. శరణ్యుడును చరిత్రయందు కీర్తినీయుడును అగు పరీక్షిత్ మహారాజు దీనవత్సలైన కారణమున శరణ పొంది పాదములపై బడిన కలిపురుషుని సంహరింపుగా కృపతో మందహాసనం చేసిన. ఓకే ప్రభు, హరే కృష్ణ. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు తనకు లక్షణాలు చెప్తున్నాడు. శరణ్యుడు అందులో శరణు తీసుకున్న వాడికి శరణాగతిని ఇచ్చేవాడు. చరిత్ర ఎందుకు కీర్తినీయుడు, ఆ శరణాగతి గుణానికి ఆయన చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందిన వాడైన అటువంటి పరిస్థితులు కాబట్టి, అటువంటి వాడు కాబట్టి దీనవత్సలుడై, ఎప్పుడైతే దీనిలో ఎవరైనా సరే సాన్ని శరణాగతి పొందితే వాళ్ళకి రక్షణ ఇస్తాడు. శరణ పొందిన పాదముల
కాళీపురుషుడిని సంహరించలేదు, వెంటనే సంహరించలేదు. ఒకసారి ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వేటగాడు వేటకెళ్ళాడు. వేట చేస్తుంటే ఒక చిన్న కుందేలు కనబడ్డది. ఆ కుందేలు కూడా బాణం వేసి చంపబోతున్నాడు. ఆ కుందేలు తెలుసో తెలియకో పరిగెట్టుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ గెంతుకుంటూ వచ్చి తన ఆ వేటగాడు కాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. కాళ్ళ మీద కొద్దిగా ఇది ఎగురుతుంటే వెంటనే ఆ వేటగాడు బాణాలు వదిలేసి బాణాలు వదిలేసి యూనో తన మీద పడ్డాడు. ఆ ఆ ఆ కుందేలు తీసుకుని ముద్దులాడడం మొదలు పెట్టాడు. శరణాగతి శరణాగతి అది తిప్పుకోలేదు, దానికి తెలియదు శరణాగతి, కానీ శరణాగతి భావనలాగా ఈయన ఫీల్ అయ్యాడు. అటువంటి వాడికి ఉంటే నిజంగా క్షత్రియ గుణాల్లో ఉన్నవాడికి అది మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా శరణాగతి తీసుకుంటే ఏ విధంగా వ్యవహరిస్తారు. అందుకని ఆయన సంహరింపడం మానేశాడు. సంహరింపాలని కట్టుకుని తీసేవాడు, సంహరింపకుండా చూసి నవ్వడం మొదలుపెట్టాడు, మందహాసం చేశాడు. ప్రభుపాద వారు రాస్తున్నారు పరీక్ష యొక్క లక్షణాలు. పరీక్షిత్ మహారాజు కరుణ మరియు యశస్సులు చరిత్ర ఎంత కీర్తనీయములే ఉన్నవి. కృష్ణ కృపా చక్రవర్తి అయిన అతడు శత్రువులకైనను శరణ్యుడైనట్టు వాడు. అంటే శరణ్యులు తీసుకోదగిన వ్యక్తి అనేది. ఈ విధంగా కలిపురుషుడు దైవ వశమున రక్షింపబడిను. రాస్తున్నాడు దైవ వశమున అంటే కలిపురుషుడికి భగవంతుడు ఆ బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని చూపించి రక్షింపబడేటట్టు చేశాడు. సో ఇక్కడ నవ్వుతూ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కలిని చూసి అంటున్నాడట. ఏమంటున్నాడో చూద్దాం. 31 రాజోవాచ. రాజు అంటే పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు ఏంటంటే నతే గుడాకేశ యశోధరాణం బంధాజలేర్వై భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదీయే త్వమధర్మ బంధు. రాజు ఈ విధంగా పలికాను. అర్జున యశస్సును వారసత్వంగా పొందిన మాకు ముకులిత హస్తుడవై శరణు చూచినందున నీకు ఏమాత్రము ప్రాణభయము వలదు. కానీ అధర్మమునకు స్నేహితుడివై నందున నా రాజ్యమును నిచ్చుటకు మాత్రము నీకు అర్హుడవు కావు. సో నేను శిక్షించాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను శరణాగతి పొందావు కాబట్టి గుడకేశ యశోధరానాం. గుడకేశ అన్నది అర్జున్ పేరు. గుడకేశ యొక్క యశస్సు అంటే ఆయన యొక్క కీర్తిని ధరానాం ధరించి ఉన్నాను నేను. అంటే నేను ఆయన వంశంలో వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళ కీర్తికి అపకీర్తి తీయండి. ఎందుకంటే లేకపోతే ఏమంటారు, ఫలానా వాళ్ళ సంతానం ఇలాగా అని చెప్పి అంటారు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఇస్కాన్ భక్తులు ఇలాగ అంటారు, అంతేగాని ఫలానా వ్యక్తి అలా చేసి అంటారు. అలాగే ఎవరైనా అనుకుంటూ ఫలానా వాళ్ళ అబ్బాయి ఇలాగ అంటారు. తల్లిదండ్రులతో లేదంటే అందులో ఎవరైతే గొప్ప వాళ్ళు ఫలానా మనవడో వాళ్ళ యొక్క దీని ఉంటారు. సో ఈ విధంగా నేను వాళ్ళ యొక్క వంశంలో వచ్చాను కాబట్టి వాళ్ళందరూ శరణాగతులకు శరణ్ ఇవ్వడంలో దిట్టలు కాబట్టి నేను వాళ్ళ వంశంలో వచ్చాను కాబట్టి నేను కూడా నీకు శరణాగతిస్తాను. అంచేత నువ్వు నన్ను శరణ్ తీసుకున్నావు కాబట్టి నీకు ఎటువంటి నీ ప్రాణానికి ఎటువంటి భయం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అధర్మపరాయణవి, అధర్మాన్ని ఆశ్రయిస్తున్నావు, అధర్మ బంధువువి, అధర్మానికై స్నేహితుడివి కాబట్టి నీలాంటి వాడికి నా రాజ్యంలో జగా లేదు, వెళ్ళిపో అంటాడు. నువ్వు నా రాజ్యంలో ఉండడానికి లేదు. నువ్వు నన్ను శరణాగతి ఉండాలి, నీ ప్రాణానికి భయం లేదు, లేదంటే ప్రాణం తీసుండేవాడు. నీ ప్రాణానికి భయం లేదు.
సేమ్ ఇదే కృష్ణుడు కూడా కాళీయ కథే చెప్తాడు. నువ్వు శరణాగతుడు అయ్యావు కాబట్టి నువ్వు నీ భార్యలో అందరూ నీకు ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు కృష్ణుడు. కానీ అయినప్పటికీ కృష్ణుడు చెప్పాడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. సో అదే విధంగా పరీక్షిత్ కూడా నీ ప్రాణానికి భయం లేదు, నువ్వు నా శరణాగతి తీసుకున్నావు కాబట్టి. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నా రాజ్యంలోకి బయటికి వెళ్ళిపోన్నాడు. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, రాస్తున్నారు ఏమంటే, అధర్మ బంధువులను రాజ్యం నుండి తరిమివేయవలను, ఆ కార్యం రాజ్యమును దుర్మార్గులను రక్షింపగలదు. అధర్మ అధర్మ పరులకు కూడా మనం ఇచ్చేయకూడదు, వాళ్ళు వెంటనే మనం రాజ్యం నుంచి వెలివేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి వారు రాస్తారు, నేను కృష్ణ కిందటి దీనికి పరీక్ష మహారాజు అనుకుంటున్నాడట, ఇక్కడ ఈయన కలి నన్ను శరణాగతి పొందాడు కాబట్టి నేను చంపలేను. ఇప్పుడు అలాగని చెప్పి ఈయన చెడు వ్యక్తి అని చెప్పి నేను చంపిస్తే, ఇప్పుడు ఏది చెడు వ్యక్తి అని చెప్పినందుకు శిక్షించాను కాబట్టి శరణాగతిని చంపడం అనేది కూడా చెడే. అంటే అది కూడా ఒక అధర్మమే. అంటే నేనే అధర్మపరాన్ని అయిపోతాను, నేనే అధర్మాన్ని ప్రచారకర్తను అయిపోతాను కలి బదులు. నేను ఒక క్షత్రియుడిగా నేను శరణాగతి తీసుకున్న వాళ్ళకి శరణ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను శరణ్ ఇవ్వకుండా వాళ్ళని చంపేస్తే, శరణాగతి తీసుకున్న తర్వాత కూడా నేను చంపేస్తే, ఆయన బదులు నేను అధర్మాన్ని, ఎందుకంటే నేను నా ధర్మాన్ని వదిలిపెట్టిన వాడిని అవుతాను కాబట్టి నేను అధర్మపర ప్రచారకుని అయిపోతాను. సో ఆ విధంగా ఆయన కలి పురుషుడు చనిపోకుండా నాలో ప్రవేశించినట్లు అయిపోతుంది, నా ద్వారా ఆయన కార్యాలు చేయించిన వాడు అవుతాడు. అందుకని ఆయన నవ్వుతున్నాడు. ఎందుకని, ఏ విధంగా నవ్వుతున్నాడు? కానీ అంటే చూడు బల తెలివైనడే, నన్ను బాగా ఇరకాటంలో పెట్టాడే అని చెప్పి నవ్వుతున్నాడు. కానీ ఆయన కోపాన్ని ఆయన వదిలిపెట్టలేదు. అప్పుడు అనుకున్నాడు, వదిలిపెట్టకుండా భగవంతుడు దయ వల్ల నీకు ఈ బుద్ధినిచ్చాడు భగవంతుడు. భగవంతుడు నీకు ఈ బుద్ధినిచ్చాడు చేత ఆ బుద్ధిని ఆ బుద్ధి వల్ల నువ్వు నా చేతిలోంచి బతికిపోయావు అని చెప్పి అక్కడ నవ్వుతున్నాడు అని చెప్పి నవ్వడానికి కారణం వివరిస్తాను. ఇక్కడ సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ధర్మ బంధువులను ఎప్పుడు కూడా మన రాజ్యంలో ఉంచకూడదు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. అది అందుకని పరీక్షిత్ మహారాజు, నువ్వు నా నుంచి ప్రాణాలు అయితే కాపాడుకున్నావు, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, వెళ్ళిపో అని చెప్పారు. సో తర్వాత త్వాం వర్తమానం నరదేవ దేహే వను ప్రవృత్తో యమధర్మపూగ లోభోర్నుతం చౌర్య మనార్యమంహో జ్యేష్ఠాచమాయ కలహశ్చ దంభః. కలి అధర్మము పురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించుటకు అనుమతింపబడినచో లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోహము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములు నిక్కముగా విస్తరించగలవు. చేత ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడైతే వాళ్ళకి స్థానం ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమిటే అవి ఈ రోజు కాకపోతే రేపటికైనా ఈ లక్షణాలన్నీ కూడా, ఈ అధర్మ లక్షణాలన్నీ కూడా
విస్తరిస్తాయి. ఏటేడు అధర్మ లక్షణాలు లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోసము, కలహము, దంభము ఇవి. అందుకని ఈయన నా రాజ్యంలో ఉండడానికి లేదు అని చెప్పాడు. అందుకే ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు ఏమంటే, వాస్తవం ఈ ధర్మ నియమములు ఒకానొక సిద్ధాంతము లేదా ఏదైనా మతములకు సంబంధించిన విద్యుత్ ధర్మం కాని విద్యుత్ ధర్మం కావు. అంటే ధర్మ నియమాలు అనేవి ఏదో ఒక మతానికి సంబంధించినవే, లేదంటే ఏదో దీనికి సంబంధించినవి కావు. వాటిని అది అన్ని అందరికీ సంబంధించినవి, ఒక మతానికి సంబంధించింది కాదని చెప్పి మనం ఒక మతం తీసుకోవడానికి లేదు. సో ఎప్పుడైతే మన అందుకనే ఈ శాస్త్రాలు అన్నవి మతపరంగా చూడటం మొదలు పెడితే మనం ఏం చేస్తున్నాం, అధర్మాన్ని మనం ప్రేరేపిస్తున్నట్టు అవుతుంది. ఎందుకని ఈ శాస్త్రాలు అన్నవి ఒక మతానికి సంబంధించి కాదు, మానవ జాతికి సంబంధించింది, మానవుడు అనుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించేది. కానీ ఎప్పుడైతే మనం ఇది మాది కాదు అని అన్నామో అంటే ఈ నియమాలు మేము పాటించక్కర్లేదు అని. అందుకనే కొంతమంది ఏమంటారంటే మన శాస్త్రాలను ఖండిస్తూ ఉంటారు. ఈ నాన్ వెజ్ అదే ఈ మాంసాహార భక్షణం ఇటువంటి చేయించడం కోసం శాస్త్రాల్లో ఇచ్చేస్తారు, మన శాస్త్రాలని దూషిస్తూ ఉంటారు. అది తప్పుడు ప్రచారం. సో దానికి ఏం చేస్తారు, వాళ్ళే పక్క వక్రీకరించి అదే శాస్త్రంలో ఇలా చెప్పారు, దీని అర్థం అది, దాని అర్థం ఇది చెప్పి మళ్ళీ మనల్ని మభ్యపెట్టి మన శాస్త్రం మనల్ని తినిపించాలన్నట్టుగా చేస్తారు. అది వక్రీకరణ, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అధిక ప్రభుపాద రాస్తున్నారు, మతరహితమైన దేశం ఏదైనా ఒక మతం పట్ల పక్షపాత రహితంగా వర్తించినను పైన తెలిపిన ధర్మ నియమం లేని మాత్రము ఉపేక్ష వహింపరాదు. ఓకే, ఇది మా ధర్మం కాబట్టి ఈ ధర్మస్థలను నేను శిక్షించను, తప్పు చేసిన కొద్ది సహిస్తాను అన్నట్టుగా ఒక మతం పట్ల ఒక ధర్మం పట్ల వాళ్ళు చేయొచ్చు. కానీ పైన చెప్పిన ఈ లోభము, సత్యము, అసత్యము, చౌర్యము, అనాగరికత ఇటువంటి ఏవైతే అధర్మ లక్షణాలు ఉన్నాయో వాటిని ఎవరు కూడా సహించకూడదు. వాటిని వెంటనే ఖండించాలి, వెంటనే ఆపాలి, వెంటనే అటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి. అంటే మతపరమైన పరిపాలన చేయకే, మా మతం పార్టీ మా మతం నియమాలను పాటిస్తాం, చేయాలని చేసుకున్నారు. కానీ ఈ లక్షణాలు అధర్మ లక్షణాలు మాత్రం సహించద్దు అని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు. వాటి మీద ఉపేక్ష చూపించకూడదు. చూపిస్తే అవి మొత్తం సమాజాన్నే కబలించేస్తాయని చెప్పి. ఇక్కడ ఈ శ్లోకం పరిషత్ మహారాజ్ చెప్పడం వెనకాతల అర్థం ఏమిటి అన్నదాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఏంటంటే చూడు, నేను రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోమని ఎందుకు అంటున్నాను, నీ యొక్క గొప్పతనం చెప్తున్నాను చూడు, నీ స్వభావం ఏంటో, ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. యూనో, సో ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల దేవతలే నీ యొక్క ప్రభావానికి గురి అయిపోతారు. అటువంటిప్పుడు మానవుల పరిస్థితి ఏమిటి అని చెప్పి చెప్పడం కోసం ఈ ఈ ఈ లక్షణాలన్నింటినీ ఈ శ్లోకాన్ని పలికాడని చెప్పి చెప్తున్నాను. అంటే ఇటువంటి లక్షణానికి దేవతలే గురి అయిపోతుంటారు కలియుగంలో. ఇక మనుషుల కోసం చెప్పాలా, అందుకని నీకు స్థానం లేదు చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. అందుకని ఇంకేమంటున్నాడు చూద్దాం. నవర్తితవ్యం తదధర్మ బంధో
ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞేశ్వరం యజ్ఞ వితాన విజ్ఞ. కనుక ఓ అధర్మ బంధువా, విజ్ఞులైన వారు యజ్ఞేశ్వరుని శ్రీకృష్ణ భగవాను ప్రీత్యార్థమే సత్యము మరియు ధర్మ నియమములను అనుసరించి యజ్ఞాచరణ గాంచడి ఈ ప్రదేశంలో నీవు వసించుటకు అర్హుడవు కావు. నీ 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 గుణాలు, నీ స్వభావం ఇలాంటిది. చూడండి, ఎక్కడైనా మనం ఒక మంచి వ్రతం గట్రా చేస్తాం అనుకోండి, పూజలు మంచి చేస్తే మనం ఏం చేస్తాం, పిల్లల్ని బయటికి పంపించేస్తాం. ఎందుకని? వాళ్ళు అక్కడ అంతా దాన్ని కలుషితం చేస్తారని మనం ఉంటాం. అది వాళ్ళు కలుషితం చెయ్యాలని చెయ్యరు, అది వాళ్ళ స్వభావం. ఆడుకోండి, ఆటల్లో ఇప్పుడు పెడతారు, లేకపోతే ఎంగిల్ చేయి నోట్లో పెట్టిన చేయి అంటే నోట్లో ఇలా గోలు కోరుకుంటూ దాన్ని చేయి ఇంక దీంట్లో పెడతారు, ఏదో చేసి వాళ్ళు కలుషితం చేస్తారనే ఒక మన దీన్ని బట్టి మనం వాళ్ళని బయటకు ఆడుకోవడం పంపించడం, లేకపోతే ఎవరినో ఒక మనిషిని పెట్టి మీరు ఆడించుకోవడం చూడాలని చెప్పి పెట్టడం చేస్తాం. దూరంగా పిల్లల్ని దూరంగా ఉంచుతాం. ఎందుకంటే పిల్లల స్వభావం అన్నాడు, వాళ్ళు చేయాలని కాదు. సో అదేవిధంగా కలియుగ పురుషుడు యొక్క స్వభావం ఇది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మా రాజ్యం అన్నాడిది విజ్ఞులైన యజ్ఞేశ్వరుని శ్రీకృష్ణ ప్రీత్యార్థం సత్యము ధర్మ నియమములు అనుసరించి యజ్ఞాచరణ గాంచడి. మేమంతా యజ్ఞాచరణ చేస్తాం, ఎప్పుడు యజ్ఞాన్ని ఆచరిస్తుంటాం కృష్ణ ప్రీత్యార్థం. సత్యము ధర్మ నియమములే అవే మాకు ఆ యజ్ఞానికి మూలాధారం. అటువంటి ప్రదేశంలో నీలాంటి అధర్ముడు, లేదంటే అసత్యపరుడు, అనాగరికుడు ఉంటే కుదరదు. అది అంచేత నువ్వు ఉండడానికి లేదు, అంచేత నువ్వు ఇక్కడ అర్హుడు కావు ఉండడానికి అని చెప్పి పరిషత్ మహారాజు ఆయన చెప్తున్నాడు. దీంట్లో ప్రభుపాద చెప్తున్నాడు, శ్రీకృష్ణుని భగవానుని సర్వశక్తిమత్వము అంగీకరించి ఆ దేవదేవుని ప్రీత్యాత్మ యజ్ఞాచరణను కావించేవాడు ఏ దేశమునైనను లేదా ఏ ప్రదేశమైనను కావింపుడు ఏ దేశమైనను ప్రదేశమైన బ్రహ్మావర్తం అనబడును అని చెప్పి చెప్తున్నారు. బ్రహ్మావర్తం అన్నట్టు ఈ బ్రహ్మావర్త ప్రదేశం అని చెప్పి చెప్తున్నారు. బ్రహ్మావర్త ప్రదేశం అంటే అర్థం ఏంటనేది ప్రభుపాద వారు వివరిస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ని సర్వశక్తిమత్వం అంగీకరించి ఆ దేవదేవుని ప్రీత్యాత్మ యజ్ఞాచరణ కావించబడు ప్రదేశం, దాన్ని బ్రహ్మావర్తం. ఈ బ్రహ్మావర్తలో నీకు బ్రహ్మావర్తే యత్ర యజంతి, బ్రహ్మావర్తే యత్ర ఎక్కడైతే, యజంతి అంటే యజ్ఞాలు చేయడం, యజ్ఞేశ్వర్ యజ్ఞేశ్వరుడు కోసం ప్రీత్యార్థం అలాగా. సో బ్రహ్మావర్తమైన ఈ ప్రదేశంలో నీకు ఇది లేదని చెప్తున్నా. అంటే బ్రహ్మావర్తం అంటే అర్థం ఏమిటి అనేది ప్రభుపాద చెప్తున్నారు. ఎక్కడైతే భగవంతుడి యొక్క శక్తి లేదు, కృష్ణ భగవాన్ యొక్క శక్తిత్వాన్ని అంతటిని అంగీకరించి ఆయన ప్రీత్యార్థమై యజ్ఞాలు ఆచరించే ప్రదేశాన్ని బ్రహ్మావర్త ప్రదేశం అంటారు. అలాగే ధర్మ నియమముల మూల సిద్ధాంతము సత్య సంధత కాగా సమస్త ధర్మముల చర్మ లక్ష్యము శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరచటయే. ధర్మ నియమాల యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే సత్యసంధత. అలాగే సమస్త ధర్మముల యొక్క చర్మ లక్ష్యం ఏంటి? కృష్ణుని ప్రీత్యార్థం, కృష్ణుని ఆనందపరచడమే, సంతృప్తిపరచడమే. అంటే ఈ కలియుగమున సర్వులకు సంబంధించిన అత్యున్నత యజ్ఞము సంకీర్తన యజ్ఞము. అంచేత అటువంటి యజ్ఞ పురుషుని సంతృప్తిపరిచే ప్రతి ఏ కార్యం వచ్చారో అది యజ్ఞము. సో కలియుగంలో ఆల్రెడీ ఈ అసత్యం ఇటువంటి అన్ని ఉన్నాయి. అటువంటిప్పుడు ఇటువంటి దాంట్లో యజ్ఞాలు చేయడం అన్నది చాలా కష్టం. అంచేత కలియుగానికి ఫిట్ అయిన యజ్ఞం అనేది సంకీర్తన యజ్ఞం. సంకీర్తన అనేది అందరూ చేతులెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని చెప్పి కీర్తన చేస్తూ నాట్యం చేయడం. అందుకే ప్రభుపాద తర్వాత రాస్తున్నారు,
కలి పురుషుని తరిమి వేసి జనులను కలి ప్రభావమునకు గురి కాకుండా కాపాడుటకు హరినామ సంకీర్తన యజ్ఞంలో సర్వత్రా నిర్వహించవలసి ఉన్నందున ఈ శ్లోకం ద్వారా అవసరం ఉన్నదని ఈ శ్లోకం ద్వారా అవగాహన అవుతుంది. చేత ప్రభుపాద ఈ సంకీర్తన ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు, ఎవరు పడితే అప్పుడు చేయొచ్చు. దానికి దినుసులు అవసరం లేదు, బ్రాహ్మణులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. చెయ్యాలనే తప్పన ఒకటి ఉంటే చాలు, అయిపోయింది. అంటే దీన్ని ప్రతి చోట నిర్వహించినప్పుడు కలియుగం తాలూకా కలి ప్రభావాన్ని మనం దూరం చేయొచ్చు అని చెప్పి ప్రభుపాద చేస్తున్నాం. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తారు, ధర్మ అన్న పదం మొత్తం అంతటినీ నేను కవర్ చేస్తాను. అయితే ఇక్కడ రెండు ధర్మేణ సత్యేన అని రెండు పదాలు రాశారు. ధర్మం అంటేనే దాంట్లో సత్యం కూడా వచ్చేసింది. అందుకని ఇక అధర్మం అన్న దాంట్లో అసత్యము అన్న ఒక లక్షణం కూడా వచ్చింది ఇంటి ముందు దాంట్లో. అధర్మంలో అసత్యం వచ్చింది, ధర్మంలో సత్యం, ఆల్రెడీ సత్యం ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ సత్యం అనే పదం ఎందుకు చెప్పారు అంటే ఇంకా సత్యం ఒకటే ఉంది అన్నది దాన్ని తెలపడం కోసం. ఆ సత్యం కూడా ఇక్కడ ఉంది, ఇంకా ఇంకా సత్యం ఉంది అని తెలపడం కోసం కలిగి పురుషుడు. దానికోసం అది దాన్ని మళ్ళీ పక్క నుంచి చెప్పారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకేమన్నాడు, యస్మిన్ భగవానిజ్యమానా ఇజ్యాత్మమూర్తిర్ యజతాం సంతనోతి కామానమోఘాన్ స్థిరజంగమానాన్ మానం అంతర్బహిర్వాయు రివైష ఆత్మ. యజ్ఞ విధుల యందు కొన్ని మార్లు ఇతర దేవతలు అర్చింపబడినను సర్వజీవ హృదయస్థ పరమాత్ముడైన కారణమునను మరియు వాయువు వలె బాహ్యమునందు అంతర్మునందు వసించుండుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడి యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధంగా అతడే అర్చించువానికి శ్రేయమును కూర్చువాడై ఉన్నాడు. యజ్ఞాలు కొన్నిసార్లు ఇతర దేవతలందరూ పూజించినప్పటికి కూడా సర్వ విధాల సర్వవ్యాపి అయి అందరు హృదయాల్లో నివసిస్తున్నవాడు. వాయువు బయట ఉంది, లోపల ఉంది, మన శరీరం లోపల కూడా ఉంది, బయట కూడా ఉంది. అదేవిధంగా అంతర్బాహ్యంలో వ్యాపించి ఉన్న శ్రీకృష్ణుడే అందరికీ ఆ యజ్ఞానికి మూలాధారమే, మూల పూజనీయుడే ఉంటాడు అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. అంటే కృష్ణ గుణగానం చెప్తున్నాడు. యజ్ఞ పురుషుడు అంటే ఇక్కడ వేరే వారు కాదు, అటువంటి కృష్ణ యొక్క వంశానికి దానికి సంబంధించి ఉన్నవాడిని నేను అని చెప్పి చెప్పడం కోసం. అంచేత ఆయనే ఈ ఎవరైతే యజ్ఞం చేస్తారో అందరికీ యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేవాడు, శ్రేయస్సు కూర్చేవాడు అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా కృష్ణుని ఆయన గుణగానం చేస్తున్నాడు. ఆ దేవదేవుడు యజ్ఞకుడికి సమస్త శ్రేయస్సును అనుగ్రహించగలడు. దేవత తాము పూజించినప్పటికీ భగవాన్ అనుమతి లేనిది ఏదైనా చేయజాలరు. అంచేత కృష్ణుడే యజ్ఞం చేసిన యజ్ఞాచరునికి అన్ని రకాలైన శ్రేయస్సు ఇవ్వగలడు. దేవతలు పూజించినా దేవతలు ఇచ్చినట్టు కనబడినప్పటికీ కూడా కూర్చోండి, మనం కలెక్టర్కి వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలంటే స్థలం కావాలని చెప్పి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, కలెక్టర్ ఒక ఇల్లు ఇవ్వచ్చు, కానీ అది ఆయన సొంతం కాదు, గవర్నమెంట్ రూల్స్ అనుసారమే ఇవ్వగలడు. ఆయన నచ్చినట్టుగా ఇవ్వలేడు. ఓకే, నాకు ఒక ఊరి చేయండి అంటే ఇవ్వడు. నియమానుసారం ఒక 10 సెంట్లో, 1 సెంటో లేదా 1 ఎకరమో ఎంత ఇవ్వడానికి అర్హత ఉందో, ఎంత ఇవ్వడానికి రూల్ ఉందో దాంట్లో ఇస్తాడు మనం ఎంత అడిగినా సరే. సో అదేవిధంగా దేవతలు కొన్నిసార్లు పూజింపబడి వాళ్ళు ఇచ్చినట్టుగా అక్కడ కనబడుతున్నప్పటికి కూడా వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇష్టానుసారం ఇవ్వలేరు. వాళ్ళందరూ కూడా ఈ నియమాలు భగవంతుని యొక్క కృష్ణ యొక్క నియమానుసారమే వాళ్ళు ఇవ్వగలుగుతారు అని తెలుసుకోవాలి. రాసు
ఇక్కడ 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 వాయువుతోటి పోల్చడానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని ఇక్కడ విశ్వ చక్రపాకుల వాళ్ళు చూస్తున్నారు. గాలి బయట లోపల రెండు రెండు విధాలు మనం అనుభూతి పొందొచ్చు కదా. సో గాలి బయట బయట లోపల ఏ విధంగా అయితే అనుభూతి పొందగలరో అలాగే భగవంతుని కూడా ఇప్పుడు అందరూ కూడా అన్ని విధాల అన్ని చోట్ల వీళ్ళు చూడగలుగుతున్నారు. కానీ నువ్వు ఉంటే అలా చేయలేదు, పరిస్థితులు అలా ఉండవు అని చెప్పి నువ్వు ఉండట్లేదు అని చెప్పి అంటే ఇక్కడ అక్కడ తన రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, భగవంతుడి పట్ల వాళ్ళ గౌరవం వాళ్ళ యొక్క భక్తి ఏ విధంగా ఉన్నదాన్ని చూపించడం కోసం ఆయన గాలితో పోల్చాడు అక్కడ. మరి గాలి బయట చూడండి, ఒకవేళ ఓన్లీ లోపల ఉండి బయట లేదనుకోండి, అప్పుడు కూడా మనం బయట గాలి అయిపోయినా మనం తట్టుకోలేము. ఒక పెట్టేస్తున్నాం బయటకు లోపలికి వెళ్ళడం లేదనుకోండి, అప్పుడు కూడా మనం బతకలేము. సో రెండు పక్కన ఉండాలి. సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా భగవంతుని సాంగత్యం లేకుండా వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఉంటే పరిస్థితులు మారిపోతాయి అంచేత నువ్వు ఉండడానికి లేదు. అది అక్కడ పరీక్షిత్ మహారాజు చెప్పబోతుంది. సో ఇలా చెప్పిన తర్వాత సూత గోస్వామి వివరిస్తున్నాడు కదా. సూత ఉవాచ పరీక్షిత ఇవ మాదిష్ట సకలిర్ జాతవే పతు తముద్యుత సమాహేదం దండపాణి వివోద్యతం. సూత గోస్వామి పలికను. ఈ విధంగా పరీక్షిత్ మహారాజుచే ఆదేశింపబడిన కలిపురుషుడు భయంతో వణకసాగాను. తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధంగా నిలిచిన రాజును గాంచి అతిథులు పలికను. నీకు ప్రాణభయం లేదని చెప్పిన తర్వాత కూడా కలికి ప్రాణభయం పోలేదట, ఇంకా ప్రాణభయం ఉంది. అంటే ఆయన అందుకనే వణికిపోతున్నాడట, వణికిపోతుంటే నిలబడుతున్నాడు. అదేంటి పరీక్షిత్ మహారాజు అభయం ఇచ్చిన తర్వాత కూడా చంపనని చెప్పిన తర్వాత కూడా ఎందుకంటే ఇది హిరణ్యకశిపుడు లాంటిది. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి ఏమని అడిగాడు, నాకు మృత్యు లేకుండా ఇవ్వు అని చెప్పి. బ్రహ్మదేవుడు పూర్తి తిరస్కరించాడు, నేను ఇవ్వలేను అని చెప్పి. అయితే ఈ విధంగా ఇవ్వు, ఇక్కడ ఉండకూడదు, చావు అక్కడ చావకూడదు, ఆల్మోస్ట్ ఆ విధంగా మృత్యు లేకుండా చేసుకున్నట్టుగా చేసుకున్నాడు. అంచేత హిరణ్యకశిపుడు ఆనందపడ్డాడు. ఓకే, నేను భగవంతుని బ్రహ్మదేవుని నేను ట్రిక్లో పెట్టేశాను. ఓకే, ఆయన అలా ఇవ్వనున్నాను కానీ నేను ఆల్మోస్ట్ అదే పొందేశాను. సో అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు అక్కడ నేను చంపను అని చెప్పాడు, కానీ చంపే స్థితిలోనే ఉంచాడు. ఎందుకని? నువ్వు నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. పరీక్షిత్ మహారాజు రాజ్యం లేని జగ అంటూ లేదు. మొత్తం ఈ యావత్ భూమండలం అంతా కూడా పరీక్షిత్ మహారాజు రాజ్యం. అంటే ఈ భూమండలం బయటికి వెళ్ళిపోవాలంటే శరీరం విడిచిపెడతాను బయటికి వెళ్ళగలరు కదా. అంటే పరోక్షంగా చావు, నేను చంపను కానీ నువ్వు చావు అని చెప్పినట్టు. ఎందుకంటే నువ్వు నా రాజ్యంలో ఉండడం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల యమరాజు దాకా కనబడతాడు, ఎందుకంటే నా రాజ్యంలో ఉన్నావు అని చెప్పి. తన రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఇంకే భూమండలం మొత్తం వదిలిపెట్టాలి. అందుకని ఆయన పరీక్షిత్ మహారాజు నీకు నా వల్ల ప్రాణ సంకటం లేదు భయం ఇచ్చినా సరే ఇంకా ఉనికిపోవడానికి కారణం అది. ఉనికిపోతూ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడు. అందుకని ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, రాజు లేదా దేశాధినేత అయిన వాడు కలి పురుషుని ఎదుట మృత్యుదేవత అయిన యమరాజు వలె నిలవగలిగినంత సమర్థుడే ఉండవలను. అంటే వాళ్ళకి ఎక్కడ చూసినా సరే వాళ్ళంటే భయపడాలి. అధర్మపరాలు కలపురుష ప్రతినిధులు అలా ఉండాలి. రాజు కానీ రాజు ప్రతినిధి కానీ ఎవరైనా సరే దేశాధినేత ఉన్నవాడు అలా ఉన్నప్పుడు ఆ కలి దాని ప్రభావాన్ని చూపించలేదు. సో ఇక్కడ
రెండు ఏంటంటే, ఓకే, ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు మరొకొంచెం వివరణ ఇస్తున్నారు. ఏమని? ఎందుకు కలిగి పురుషుడు వణికిపోతున్నాడు? ఏంటట ఇక, నేను అధర్మంగా ఈ ఆవుని, ఎద్దుని దండిస్తున్నాడు కాబట్టి దాన్ని చంపడానికి నేను సంసిద్ధమయ్యాను. దానికి నా నా యొక్క శరణాగతి పొందాడు కాబట్టి నేను దాన్ని వదిలేశాను. ఇప్పుడు రెండోది ఏంటి, నేను ఏం చెప్పాను? ఇక్కడ నువ్వు నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాను. ఇప్పుడు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు అని జగలేదు, మొత్తం అంతా ఈ రాజ్యమే. అంటే దాన్ని పాలించకపోతే, నేను ఒకవేళ ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే మళ్ళీ ఈయన నన్ను దండిస్తాడు. అవును. అదే. సో అంచేత నీ నేను ఆయన ఇక్కడ చంపకపోయినా సరే మరో విధంగానే చంపుతాను. అదే ఆయన నిర్మూలించడం నా ఇది. అంచేత ఈయన నన్ను ఇరకాటంలో పెట్టాడు కాబట్టి నేను అదే విధంగా ఈయన ఇరకాటంలో పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చెప్పాడు. అది తెలుసుకున్నాడు. అరే మళ్ళీ నన్ను ఇరకాటంలో పెట్టాడు, మళ్ళీ మన ప్రాణ సంకటంలో తోసాడు అని చెప్పి ఆయన అందుకనే వణికిపోతూ మళ్ళీ వేడుకోవడం మొదలు పెట్టాడు. వేడుకోవడం ఏం చేయడం, మళ్ళీ పిల్లకడు ఏం పలుకుతున్నాడో అనేది చూద్దాం. ఇక కలిపురుషుడు 36, 37 శ్లోకాల్లో, ఆ 2 శ్లోకాల్లో కలిపురుషుడు తన యొక్క అభ్యర్థన ఏదో చెప్తాడు. ఏంటంటే ఏం చెప్పారని చూద్దాం. కలిర్వాచ యత్ర క్వావాద తత్స్వామి సార్వభౌమ తవాజ్ఞయ లక్ష్యే తత్రాపి వమర్థేషు సరాసనం. ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటినైనను జీవించగలిగినప్పటికీ ఎచ్చటి కాంచిన ధనుర్భావమును దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరించగలవు. ఓకే, నువ్వు అన్నట్టుగా నేను ఎక్కడో చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నువ్వు కనబడతావు, ఎందుకంటే అదంతా నీ రాజ్యమే. నేను ఎక్కడికి వెళ్ళిపో. ఓకే, ఎవరికి కనబడకుండా నువ్వు చెప్పావు, నువ్వు కనబడక నేను ఉమ్మని కూర్చుంటాను. నేను ప్రజలకు కనబడకుండా చూడొచ్చు, కానీ నీ నుంచి తప్పించుకోలేదు, ఎందుకంటే నీ రాజ్యం అక్కడ. అంచేత నేను ఎక్కడికి వెళ్ళినావు, ఎక్కడ చూసినా నువ్వు నన్ను ధనుర్భాలతో నేను జీవితంతో ఆ భయంతో, లేదంటే నువ్వు నీ దండనకి నేను గురవుతూనే ఉండాలి. ఓకే, నువ్వు నన్ను తెలుసుకున్న రోజు నన్ను చంపేస్తావు. నేను అక్కడ ఉన్నానంటే, నేను రాజ్యం విడిచిపెట్టమంటే ఈ రాజ్యంలో ఏం చేస్తున్నావు ఈ మూలన అని చెప్పి. అంచేత నేను ఎక్కడున్నా సరే నిన్ను ఆ భయంతోనే నేను సర్వత్రా గోచరిస్తున్నాను. ధనుర్బాణాలు దాల్చి నిన్నే నేను తలుస్తూ ఉంటాను. ఏ విధంగా నేను నీకు విడిచిపెట్టి వెళ్ళగలను? ఇక్కడ ప్రభుపాద రాస్తున్నాం ఏమని, కలతను సృష్టించటకే కలిపురుషుడు నిర్దేశింపబడగా పలు విధపు దుర్మార్గములను అణచుటకే పరీక్ష మహారాజు నిలిచి ఉన్నాడు. అది కలతలు సృష్టించడానికి కలిపురుషుడు ఉన్నప్పుడు అలాగే అటువంటి దుర్మార్గాలను ప్రత్యేకంగా కలిపురుషుని దుర్మార్గం అణచివేయడానికి పరీక్ష మహారాజు ఉన్నాడు. అంచేత ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యొక్క పప్పులు ఉడకవు అన్నది నాకు తెలిసిపోయింది. అక్కడ ఓకే, అదొకటే కాదు, శిక్ష దండలు కూడా వస్తాయి నాకు దానిపైన. ఓకే, నన్ను నా పనులు చేయకుండా అడ్డుకుంటే ఒకటే కాదు, నన్ను వెంటనే సంహారం కూడా చేసేస్తాడే. అందుకని భయపడుతున్నాడు ఆయన. అందుకే ఆయన భయపడుతూ కొనుక్కుతున్నాడు. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు దీన్నే వివరిస్తున్నారు. ఏమనంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చరాచర అది చలించినవి అన్ని కూడా నీ యొక్క పౌరులే. నేను ఎవరి మీద ప్రభావం చూపించలేను, ఎవరిని ఏం చేయలేను. ఈ ప్రపంచం అంతా కూడా నీ యొక్క ఆధీనంలో ఉంది. అంచేత నాకు నివసించడానికి ఎక్కడ ప్లేస్ ఉంది?
అంచేత నువ్వు బెటర్ నన్ను ఎలాగో నువ్వు చంపుతావు, అక్కడికి వెళ్ళినా సరే చంపుతావు. అక్కడ అక్కడెక్కడో దాక్కోడానికి వెళ్ళి అంత ప్రయాసపడి చనిపోయే కంటే ఇప్పుడే నువ్వు నన్ను చంపే, నీ కాలు మీద పడ్డాను. మళ్ళీ ఇక్కడ నువ్వు ధర్మరాజు, నువ్వు ధనుర్బాణంతో నిలుస్తున్నావు అని చెప్పడం వెనకాల ఏంటంటే, ఇప్పుడు నేను కాలు మీద పడ్డాను, నువ్వు ధనుర్బాణం ధరించున్నావు, నువ్వు నన్ను చంపే, అప్పుడైనా నువ్వు అలాగే ఉంటావు, ఇప్పుడే అలాగే ఉంటావు అని చెప్పాడు. దాన్ని మళ్ళీ ఏంటంటే మళ్ళీ మరోసారి కలిగి పురుషుడు మళ్ళీ మహారాజు పరీక్షిస్తున్నాడు. నువ్వు శరణాగతుడు అని చెప్పావు, శరణ్ ఇచ్చావు, ఇప్పుడు నేను శరణాగతుని పట్టుకున్నా సరే నువ్వు నన్ను పరోక్షంగా చంపాలని ప్రయత్నిస్తున్నావు, వాళ్ళ అది డైరెక్ట్ చంపే అని చెప్తున్నాడు అని చెప్పి వేసిన చక్రవర్తి అప్పుడు వారు చక్కగా వర్ణిస్తున్నాడు. తర్వాత ఇంకేమంటాడు, కలిపురుషుడు అంటున్నాడు, తన్మే ధర్మ భృతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్టు మర్హసి యత్రైవ నీతో వత్స్య ఆతిష్టంస్తే ఆతిష్టంస్తేను శాసనం. కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసన రక్షణలో నేను శాశ్వతంగా నిలవగలిగిన ఏదేని స్థానం దయచేసి నాకు నిర్ణయించము. అంచేత అయితే ఒకటి, నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపే, లేదు నేను కూడా నీ దేశ పౌరుడిని, నాకు కూడా రక్షణ కల్పించాలి, అందులో శరణాగతి తీసుకున్నాను కాబట్టి నా ప్రాణానికి బతికించాలి, నా ప్రాణానికి హాని కలిగించకూడదు అనుకుంటావా, నాకేదో చిన్న ప్లేస్, ఎక్కడ నేను సురక్షితంగా ఉండగలను అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ పరీక్షిత్ మహారాజు తను శరణొచ్చిన భాషలో ప్రభుత్వాలు రాస్తున్నారు. పరీక్షలో తను శరణొచ్చిన వాడిని వదిలిపగా విడిచిన కారణమున అతని కలిపురుషుడు ధార్మిక శ్రేష్ఠుడిగా సంబోధించినాడు. ధర్మభృతాం అంటే ధార్మిక శ్రేష్ఠుడు, ధర్మభృతాం శ్రేష్ఠ. భృతం అంటే రక్షించేవాడని, ధర్మాన్ని రక్షించేవాడని, శ్రేష్ఠ ధర్మాన్ని రక్షించేవాడు శ్రేష్ఠుడా అని. ఎందుకని నువ్వు ధర్మాన్ని, నీ క్షత్రియ ధర్మమైన నువ్వు నాలాంటి మూర్ఖుని కూడా క్షమించి నువ్వు నన్ను వదిలిపెట్టావంటే నీ క్షత్రియ ధర్మంలో నువ్వు పాల్గొనడం నువ్వు చాలా శ్రేష్ఠుడు నేను అర్థం చేసుకుంటాను. అక్కడ ఆయన ఏదో తన ప్రాణం విడిచిపెట్టాడు కాబట్టి పొగడం లేదు, పరీక్షిత్ మహారాజు యొక్క ధర్మపరాయణత్వాన్ని, క్షత్రియ ధర్మ పాలనకి ఆయన నిజంగా విస్మయుడై చెప్తున్నాడు, ధర్మశ్రేష్ఠులు బోధిస్తున్నాడు. శరణాగతిలో శత్రువు అయినను సరియే సర్వ విధములు అతనికి రక్షణ నొసగవలెను, అదే ధర్మ నియమము. అది శత్రువు అయినా సరే అడిగితే విడిచిపెట్టాలి. అందుకనే ఒక మహాభారత యుద్ధంలో ఒక చోట భీష్ముడు పాండవులందరినీ వధిస్తానని చెప్పి శబ్దం తీసుకున్నప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆ 5 బాణాలు తీసుకురామంటాడు. అది పెద్ద స్టోరీ, అది మీకు భీష్మ స్టోరీలో నేను చెప్పాను, మీరు విని ఉంటారు, వినని వాళ్ళు మళ్ళీ వినని కావస్తుంది, దాంట్లో డీటెయిల్స్ అని చెప్పాము. అప్పుడు ఆ రాత్రి అప్పుడు అర్జునుడు వెళ్తాడు దుర్యోధన దగ్గరికి. వెళ్తే దుర్యోధన అంటే, అర్జున ఏంటి రాత్రి అప్పుడు వచ్చావంటే, నేను ఒక వరం అడగాలనుకుంటున్నానని అంటాడు అర్జునుడు. ఓ దానికే ఉంది, ఇక రాజ్యం కావాలా తీసుకో, చూడండి ఇంత ప్రయాస ఇన్ని చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ఆయన రాజ్యం లేకుండా చేయాలని చెప్పి. అది ఎంతవరకు అంటే వాళ్ళ యుద్ధం వరకు తీసుకెళ్ళాడు దుర్యోధనుడు. కానీ దుర్యోధనుడికి అర్జునుడు వచ్చి శరణాగతి వాడుకుంటాడంటే వెంటనే రాజ్యం కూడా ఇచ్చేది. మరి ఇక్కడ చూడండి, ధర్మ నియమం అది, క్షత్రియ లక్షణం అది, శరణాగతుడికి ఏదైనా ఇవ్వడం. సో అందుచేత ఇక్కడ ధర్మం, అందుకని శత్రువు అయినా సరే శరణ వేడుకుంటే ఆయనకి ఆత్మరక్షణ కల్పించాలి అని చెప్పి. ప్రభుపాద ఇక్కడ చూడండి ఎట్లా రాస్తాను, అట్టి ఆడ శత్రువుగాక సేవకుడైన భక్తులుగా శరణ్ చొచ్చిన శ్రీకృష్ణ భగవాన్ ఎటువంటి రక్షణ నొసగలడో సులభంగా మనం ఊహించవచ్చును. శత్రువుడికే అటువంటి వాళ్ళు వేస్తే, మనం మిత్రుడు అయితే ఇంక శరణాగతి పొందితే అటువంటి కృష్ణుడు లాంటి వాడు ఇంకెంత శరణాగతి ఎంత రక్షణిస్తాడని మనం ఊహించుకోవచ్చు అని చెప్పి చూస్తున్నాం. ఈ విధంగా ప్రభుపాద వారు
కృష్ణుడి యొక్క శరణాగతి భావాన్ని గురించి చక్కగా వర్ణిస్తారు. ఈ దాని తర్వాత సూత గోస్వామి ఆ, కలియుగ పురుషునికి ఆ, ఏ విధంగా రక్షణ కల్పించాలనే విషయాన్ని వివరిస్తున్నాడు. అది ఏంటన్నది మనం వచ్చే క్లాస్ మనం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ, ప్రభుజీ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడే వచ్చాడని శాస్త్రం ప్రకారం మనం యాక్సెప్ట్ చేయాలా? ఆ, అంటే దుర్యోధనుడు కలిపురుషుడు అని అంటారు కదా, కలిపురుషుడు ప్రతినిధి. ఈయన కలిపురుషుడు డైరెక్ట్. డైరెక్టా? ఆహా. ఓకే ఓకే. అక్కడ యాక్చువల్గా కలిపురుషుడు అని చెప్పరు. దుష్ట దుష్టాత్మల యొక్క ప్రతినిధి, దుష్టగుణాలు వాటి యొక్క ప్రతినిధిగా అన్ని దుర్యోధను చెప్తారు. ప్రభుజీ కాలానికి కూడా పురుషుడు ఉంటాడా, మరి రూపం ఉంటుందా అని? ఆ, అంటే కలి సత్య త్రేత యుగాలు. కలిగి అలాగే పరశురానికి సత్యగానికి సత్యగా పురుషుడు ఉంటాడు. తర్వాత పురుషుడు ఉంటాడు. అదే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ కదా అంటే పర్సనాలిటీ యాక్సెప్ట్ చేయడానికి ఆ, అదొక అది ఒక విచారంలా ఉండిపోతుంది మనిషిలో. ఇప్పుడు ఎలాగే అగ్నికి అగ్నిదేవుడు ఎలాగవుతున్నాడు, ఉమ్, వాయువుకి వాయుదేవుడు ఎలాగైతున్నాడు, వరుణునికి వరుణ దేవుడు ఎలాగైతున్నాడు, అలాగే దానికి ఒక చెట్టు వృక్షరాజం అంటాం. ఆ. అంటే చెట్టు ప్రతినిధా లేకపోతే వాళ్ళు స్వయమా? చూడండి ఎలాగంటే యాక్చువల్గా వాళ్ళందరూ ఒక జీవులు కదా. అవును. వాళ్ళకొక రూపం ఉంటుంది. అది జడ పదార్థం కదా, ఎవరు అగ్ని వాయు ఇవన్నీ. జడ పదార్థం ఎలాగవుతారండి? జడ పదార్థం కాదు, వాళ్ళందరూ దేవతలు. ఆ, మీరు ఆ, నేను మా భౌతిక అది పంచభూతాల గురించి జడ మాట్లాడుతున్నాను. పదార్థం కాదు. జడ పదార్థం అంటే ఏంటంటే ఎలాగంటే అలా ఉంచేసేది. అగ్ని అలా ఉండదు, వాయువు అలా ఉండదు. వాయువు అలా ఉండేటట్టుగా అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాలి. గాలి గాలి వేయాలంటే మనం ఏం చేయకుండా గాలి వీస్తూ ఉంటారు. అవునా కదా? అవును. జడ పదార్థం అలా కాదు. రాయిని అక్కడ వదిలేస్తే అలాగే అలాగే ఉంటుంది. 100 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలాగే ఉంటుంది. అదే అదే అంటే భగవద్గీత 7.4, 5, 6 మనం చదివాం. ఉమ్, చదివితే దాంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రభుపాద చెప్తున్నారు. అంటే రూప జడ పదార్థంలోని చైతన్యం వెళ్తేనే అది మూవ్ అవుతుందని. ఉమ్, ఆ, ఆత్మ చైతన్యం ఉమ్. అని జడ పదార్థం జడ 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 పదార్థమే, అది కదలదు. అందులో మరి ఇవి చైతన్యం ఇవి అలా కలగాలంటే కాదు, ఇవి అలా కాదు. వీటికి అలాగ అవసరం లేదు. వాయువు ఉందనుకోండి, వాయువుకి ఎవరు ఏం చేయట్లేదు, అదే వేస్తుంటది. అదే సడన్ గా పెద్ద పెనుగాలు వస్తుంది, సడన్ గా ఆగిపోద్ది. అంటే దీనికి మన అర్థం ఎలా చేసుకోవాలి ఇప్పుడు? ఆ, ఇక్ష్వాకు అంటే ఉన్నాడు, అంచేత సూర్య. వాళ్ళలో చైతన్యం ఉంది. ఆ, అవి జడ పదార్థాల కింద రావు అవి. మరి ఆ శ్లోకం అది ప్రభుపాద గారు అంటే జడ పదార్థమే, దాంట్లో చైతన్యం వెళ్ళినప్పుడు అవును. అంటే వాయువు జడ పదార్థం, వాయువు కింద జడ పదార్థం ఉన్నప్పటికీ ఆ వాయు దేవత అన్నవాడు ఆ అధిష్టాన దేవత ఉన్నాడు కాబట్టి ఆ వాయు దేవత వలన ఆయన యొక్క ఆయన నియమానుసారం ఇది నడుస్తూ ఉంది. అంటే ఈ రెండు వేరు వేరు కింద భావించాలా లేకపోతే ఒకటి ఇది కింద భావించాలా? అంటే చైతన్యంని జడ పదార్థాన్ని వేరు కదా. అలాంటప్పుడు మరి చైతన్యంకి చూడండి, శరీరం జడ పదార్థం. అవును. శరీరంలో ప్రాణం అనే చైతన్యం వెళ్ళింది కాబట్టి అది ఆత్మ వల్ల ఆత్మ వెళ్ళేవాడిగా కదులుతుంది, అన్ని ఇందులో చేస్తుంది, వస్తుంది. అన్ని చేస్తున్నాయి. సో అలాగే ఈ జడ పదార్థం పంచభూతాల్లోని
చైతన్యం వెళ్ళి చేస్తుంది. ఆ ఆ ఆ చైతన్యం చైతన్యాన్ని, ఆ చైతన్యమే మనం దేవతనిగా చూస్తున్నాం. అదే మరి ఆ చైతన్యం విడిగా సపరేట్ గా ఉన్నదని నమ్మాలి కదా మరి అప్పుడు మనం. అని ఉన్నది, అందుకనే కదా, అందుకని వాళ్ళకున్న రూపాన్ని మనం ఈ వాయు యొక్క రూపం అనుకుంటున్నాం. అంటే ఈ పొజిషన్ లా మరి ఇంద్ర పొజిషన్ టైప్ అది కూడా. ఇప్పుడు ఇంద్రుడికి చూడండి, వాయువు అనేది ఒక దేవత కాబట్టి ఆయనకి ఒక రూపం అంటూ ఉంటుంది, సూక్ష్మ రూపం. మన శరీరానికి ఎలాగైతే రూపం ఉందో వాళ్ళకి సూక్ష్మ రూపం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. వాళ్ళకి మనలాగా స్థూల శరీరం ఉండదు. చూడండి, పైకి వెళ్తున్న కొద్దీ స్థూల శరీరం తక్కువైపోతుంది, సూక్ష్మ శరీరం ఉంటుంటుంది. ఉమ్. దాన్ని చూడాలంటే మనం సూక్ష్మ శరీరాన్ని చూసే స్థాయిలోకి వెళ్ళినప్పుడే మనం చూడగలుగుతాం. మనం ఆ స్థాయిలో లేం కాబట్టి మనం చూడలేకపోతాం ఆ దేవతను. ఆ, అర్థమవుతుంది కదా. అవును. సో వాళ్ళకి సూక్ష్మ శరీరపు ఆ, కళ్ళు ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి. శరీరంతో వాళ్ళు ఈ స్థూల శరీరాన్ని కూడా చూడగలుగుతారు. అవును. కానీ మనం వాళ్ళని చూడలేం. అందుకని వాళ్ళు మనం చూడగలుగుతారు కానీ మనం వాళ్ళని చూడలేం. అవును. అది అంటే ప్రత్యేకంగా మనం ఇంపార్టెంట్ గా ఇవే వస్తాయి కాబట్టి ఇవి గాలి, నీరు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణ దేవుడు ఇవన్నీ అంటాం. హ్మ్. మరి మరి కమ్ ఉంది కదా, కమ్మకి ఎవరు రిప్రజెంటేటివ్ మరి ఆకాశం కూడా ఉన్నారు కదా. ఆకాశానికి ఎవరు? ఆకాశానికి కూడా ఉన్నాడు. స్పేస్, ఆకాశం కూడా ఒక దేవత. ఎవరు అన్న పేరు నాకు కమ్మటే ఆకాశం, దానికి కూడా ఉంది. ఆ, అందరికీ, అన్నిటికీ. ఆ, అదే ఉమ్. తెలీదు. ఆకాశవాణి అన్నది కదా ఆ దేవత నుంచి వచ్చేది కదా. ఉమ్. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఉంటారు. ఉమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీమద్ జై కి జయ. ప్రభాది జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా దేవి సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జయ. హరే జై. కృష్ణ.